మహాభారత యుద్ధంలో అత్యంత కీలకమైన ఘట్టాలలో అశ్వత్థామ అథః అనే మాట వినిపిస్తుంది. దీని వెనక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేనాని అయిన ద్రోణాచార్యుణ్ణి అజేయుడిగా చూసిన పాండవులు ఆయనను నిలువరించడానికి ఒక ఉపాయం పన్నారు. ద్రోణుడికి తన కుమారుడైన అశ్వత్థామ అంటే అమితమైన ప్రేమ. అశ్వత్థామ మరణించాడని తెలిస్తే తప్ప ఆయన ఆయుధాన్ని వదలడని కృష్ణుడు చెబుతాడు. ధర్మరాజుతో అబద్ధం చెప్పించడం ఇష్టం లేక భీముడు అశ్వత్థామ అనే పేరున్న ఒక ఏనుగును చంపి అశ్వత్థామ అథః అని గట్టిగా అరుస్తాడు. ద్రోణుడు నమ్మక ధర్మరాజును అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు: అశ్వత్థామ చనిపోయాడు. చనిపోయింది మనిషో లేదా ఏనుగో నాకు తెలియదు. ధర్మరాజు నరోవా కుంజరోవా అని మెల్లగా చెబుతున్న సమయంలో కృష్ణుడు శంఖాన్ని గట్టిగా పూరించాడు. దీనివల్ల ద్రోణాచార్యుడికి కేవలం అశ్వత్థామ అథః అనే మాటే వినిపిస్తుంది. తన కుమారుడు మరణించాడనే బాధతో ద్రోణుడు ఆయుధాలు త్యజించి యోగ సమాధిలోకి వెళ్తాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు ఆయనను సంహరిస్తాడు. నేటి కాలంలో కూడా ఎవరైనా ఒక విషయాన్ని పూర్తిగా చెప్పకుండా తమకు అనుకూలమైన భాగాన్ని మాత్రమే నొక్కి చెప్తున్నప్పుడు లేదా సత్యాన్ని అసత్యంతో కలిపి చెప్పినప్పుడు ఈ అశ్వత్థామ అథః కుంజర అనే సామెతను వాడతారు.